వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. కోల్చారం మండలం యువత అధ్యక్షులు తునుకులపల్లి సంతోష్రావు ఆధ్వర్యంలో కోల్చారం మండలం యువతతో కలిసి యువ సంగ్రామ సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కపూర్ గ్రామ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, ఉప సర్పంచ్ ఆర్ఏ రవీందర్, కోల్చారం మండల బీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ సురేష్, కోల్చారం మండలం బీఆర్ఎస్పీ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, కోనాపూర్ యూత్ ప్రెసిడెంట్ రాజేందర్, రంగంపేట గ్రామ యూత్ ప్రెసిడెంట్ సుధాకర్, కోల్చారం గ్రామ యూత్ ప్రెసిడెంట్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. సనాతన సంస్కృతికి ప్రతీకగా జగన్నాథ్ రథయాత్ర జడ్చర్లలో తొలిసారిగా ఘనంగా నిర్వహించారు. శనివారం పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించిన శ్రీ జగన్నాథ్ రథయాత్ర మహోత్సవం భక్తుల కోలాహలం మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో జడ్చర్ల శాసనసభ్యులు జన్నంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్ర విశేషాలు, ప్రత్యేక పూజలు, జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రదేవి ఉత్సవ విగ్రహాలకు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రథం లాగిన ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి భక్తులతో కలిసి స్వయంగా రథాన్ని లాగి స్వామివారి కృపా కటాక్షాలు పొందారు. భక్తుల పరవశం తొలిసారిగా జరుగుతున్న వేడుకలు కావడంతో జడ్చర్ల పురవీధులన్నీ భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి. ఎమ్మెల్యే జన్నంపల్లి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీ జగన్నాథుని రథయాత్ర మన భారతీయ సనాతన సంస్కృతికి నిలువెత్తు ప్రతీక అన్నారు. ఇలాంటి మహోన్నత కార్యక్రమాలు సమాజంలో శాంతిని మరియు సేవా భావాన్ని పెంపొందిస్తాయన్నారు. జడ్చర్లలో ఈ రథయాత్ర మొదటిసారిగా అద్భుతంగా నిర్వహించిన ఇస్కాన్ సంస్థ నిర్వాహకులకు నా అభినందనలు అని తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నా పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ రథయాత్ర మహోత్సవంలో ఇస్కాన్ ప్రతినిధులు, వివిధ రంగాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, భక్తులు మరియు స్థానిక ప్రజలు అత్యంత భారీ సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.